గుడ్ మార్నింగ్ గైస్, టుడే ఇస్ డే 2 అండ్ మనమైతే నిన్న హోటల్లో రెస్ట్ అయ్యాం కదా, బీచ్ చూసి సన్సెట్స్ ఎంజాయ్ చేసి. సో టుడే వీ హ్యావ్ స్టార్టెడ్ టు ఎంజాయ్ అండ్ ఎక్స్ప్లోర్ ద బ్యూటిఫుల్ సెషల్స్. అండ్ ఈరోజు అయితే మనము మార్నింగే స్టార్ట్ అయ్యామన్నమాట. మార్నింగ్ 9 అవుతుంది అండ్ వీఆర్ అట్ వన్ ఆఫ్ ద బ్యూటిఫుల్ వ్యూ పాయింట్. సో మనం ఐలాండ్స్ నుంచి ఎక్కడికి వెళ్తాం అనేది ఈ వ్యూ పాయింట్ నుంచి అయితే చూడొచ్చు అనమాట. సో ఇక్కడ నుంచి మనం కిందకి వెళ్ళి విల్ గో ఆన్ ఎ బోట్ రైడ్. అయితే మనం ఫస్ట్ స్టాప్ ఎక్కడైతే ఆగినామో ఇదంతా మ్యాన్ మేడ్ ఐలాండ్ అంట. సో వాటర్ నార్మల్గా ఉంటే దాన్ని ఐలాండ్ లెక్క క్రియేట్ చేసి ఇల్లు కట్టిరు అనమాట. ఎంత బ్యూటిఫుల్ ఉందంటే చూడడానికి. ఇక్కడ పై ఆల్మోస్ట్ టాప్ మీద ఉందన్నమాట. అన్ని ఐలాండ్స్ మన కింద ఉన్నాయి. వ్యూ అయితే క్రేజీగా ఉంది. ఒకసారి మీరు కూడా చూడండి. సో ఈ రెడ్ హౌసెస్ అన్ని మొత్తము ఐలాండ్లో అంటే మ్యాన్ మేడ్ ఐలాండ్లో కట్టిన ఇల్లులు అంట ఇవన్నీ. అండ్ ఆల్సో అక్కడ మధ్యలో రోడ్డు కూడా వేసారు చూడండి, రెండు ఐలాండ్స్ కనెక్ట్ చేసినట్టు. చాలా బ్యూటిఫుల్ ఉంది. అండ్ ఇంకోటి ఏంటంటే ఈ మధ్యలో ఈ విండ్ మిల్స్ కూడా ఉన్నాయి చూడండి. వాటర్ మధ్యలో విండ్ మిల్స్ పెట్టిరు. సో ఇప్పుడు మనము ఆ 2 ఐలాండ్స్ మధ్యలో ఒక ఐలాండ్కి వెళ్తున్నాం అనమాట. సో బోట్ రైడ్కి వెళ్తున్నాం. ఆన్ ద వే మనం ఆపి ఇప్పుడు ప్రస్తుతంగా చూస్తున్నాం అనమాట. సో లెట్స్ గో. మనం అయితే బోట్ పాయింట్కి వచ్చేసాం అనమాట. సో ఇదే మన బోట్. సో ఈరోజు అయితే మనం ఇందులోనే ఎక్స్ప్లోర్ చేస్తున్నాం. సో ఈవినింగ్ వరకు సరౌండింగ్స్ ఉన్న ప్లేస్ అన్నీ చూస్తాం అనమాట. సో ఐమ్ అయితే సూపర్ ఎక్సైటెడ్ అసలు ఎలా ఉంటుంది ఏంటనేది. ఐలాండ్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉంది. సో లెట్స్ గో నౌ. Welcome on board. So nice to see you today. It is from Victoria. We are heading to the St. Anne National Marine Park. Reaching the marine park, we change the boat and we'll be boarding a glass bottom boat. Some people call it a semi-submersible. And then we are going to do snorkeling. Everybody can swim. No. It's okay. I can't too. I can't. Huh? సో మనమైతే బోట్ ఎక్కి ఫస్ట్ ఐలాండ్కి వెళ్తున్నాం అనమాట. సూపర్ అంటే సూపర్ ఉంది ఎక్స్పీరియన్స్ మాత్రం. అసలు నెక్స్ట్ లెవెల్. అసలు మంచి విండ్, బోట్ కూడా క్రేజీ సేల్ అవుతుంది. వ్యూస్ అయితే అమేజింగ్ వెళ్ళేటప్పుడు. సో వెళ్ళిన తర్వాత ఎట్లుంటావో చూద్దాం. సో అయితే ఇప్పుడు ఇక్కడ నుంచి ఒక 1 hour పడుతుందేమో కదా మనం ఆ ఐలాండ్ అని. సో వెళ్తున్న ఐలాండ్ అయితే 1 hour అంట. సో అక్కడికి వెళ్ళిన తర్వాత స్నార్క్లింగ్ ఇవన్నీ యాక్టివిటీస్ కూడా ఉన్నాయి. సో లెట్స్ సీ. Welcome to National Marine Park. So now we are 2 meters underneath the water. So this marine park. సో బోట్లో సెకండ్ యాక్టివిటీ స్నార్క్లింగ్ తీసుకెళ్తున్నారు అనమాట. వీళ్ళందరూ మంచి స్విమ్మర్స్ కాబట్టి దిగేస్తున్నారు ఫారినర్స్. మనకైతే జాకెట్ అన్ని ఇస్తున్నారు. ఇవి కూడా ఇస్తారు ఒకవేళ తెచ్చుకోకపోతే. మనమైతే ఆల్రెడీ తెచ్చుకున్నాం అనమాట సెట్. సో ఇచ్చేసి లోపల పంపిస్తారు. సో బాలాజీ కూడా స్నార్క్లింగ్ కిట్ తెచ్చుకున్నాడు. అంటే ఐ మీన్ ఫిన్స్ తెచ్చుకున్నాం అనమాట. ఇవైతే మనం తెచ్చుకున్నాం ఆల్రెడీ. సో వేసుకొని కిందకి వెళ్ళాలి ఇప్పుడు. అందరూ ఎంజాయ్ చేస్తున్నారు ఆల్రెడీ. జనాలు ఆల్రెడీ దూకేసారు. షీట్లు అవుతున్నారు. ఓ సో మెనీ. సో బేసికలీ ఇప్పుడు దాకా స్నార్క్లింగ్ చేసి ఫుల్ ఎంజాయ్ చేసాం. అసలు నెక్స్ట్ లెవెల్ స్నార్క్లింగ్ అయితే నెక్స్ట్ లెవెల్. వన్ ఆఫ్ ద బెస్ట్ ఎక్స్పీరియన్స్ నేను చెప్పాలి. ఇక్కడ ట్రై చేసింది అయితే అసలు చాలా పైన ఫిషెస్ కనిపిస్తున్నాయి. ఎక్కువ స్ట్రెస్ అయ్యి స్విమ్మింగ్ రాదని భయపడకుండా స్నార్క్లింగ్ చాలా ఈజీగా చేయొచ్చు. అండ్ వీలే గేర్స్ అవన్నీ కూడా ఇచ్చారు అనమాట. స్నార్క్లింగ్ గేర్ ఇవన్నీ ఒకవేళ మీరు తెచ్చుకోకపోతే. నేనైతే తెచ్చుకున్నాను కాబట్టి పర్సనల్గా యూజ్ చేసాను. సో వన్ ఆఫ్ ద బెస్ట్ ఎక్స్పీరియన్స్. ఇప్పుడు లంచ్ చేసాం. సో లంచ్ అయితే ఇట్ వాజ్ టేస్టియస్ట్. అసలు చాలా బాగుండే లంచ్.
నేనైతే చికెన్ ట్రై చేసిన, ఫిష్ ట్రై చేసిన, ప్రతి ఒక్కటి బాగుండే. ఇండియన్ స్టైలే ఉండే కానీ కొంచెం సాల్ట్ అండ్ స్పైస్ డిపెండింగ్ ఆన్ యువర్ టేస్ట్. సో అదైతే బాగుండే. అండ్ మంచి లైవ్ మ్యూజిక్ ఎంటర్టైన్మెంట్ పెట్టారు, అదైతే నెక్స్ట్ లెవెల్. అసలు ఎంటర్టైన్మెంట్కి అయితే ఇక్కడ అసలు దొరకలేదు. సో లైక్ మెనీ సైడ్ ఆఫ్రికా ఇస్ ఫర్ ఎంటర్టైన్మెంట్ అన్నట్టు, దే హ్యావ్ ఎవ్రీథింగ్. సో ఇప్పుడైతే మనం ఇక్కడ నుంచి ఇంకో బోట్ తీసుకొని వీఆర్ గోయింగ్ టు అన్ ఐలాండ్. సో ఐలాండ్ చూసి తెలిసి వాట్స్ దేర్. సో ఇలాంటి బోట్ నుంచి తీసుకెళ్తున్నాం అనమాట. సో మనం ఇప్పుడు ఇక్కడ బోట్ నుంచి ఈ బోట్లోకి షిఫ్ట్ అవుతాం. గ్రూప్స్గా మనము ఇక్కడ నుంచి అయితే అందులోకి వెళ్తాం. సో ఈ చిన్న బోట్ని దింపారు ఇప్పుడే. సో ఈ బోట్ నుంచి వెళ్ళి విల్ సీ విచ్ ఐలాండ్ విల్ గో. సో అక్కడ ఒక ఐలాండ్ ఉంది, ఇక్కడ ఒక ఐలాండ్ ఉంది, అండ్ బ్యాక్ సైడ్ కూడా ఇంకొక ఐలాండ్ ఉంది అనమాట. సో ఏ ఐలాండ్ తీసుకెళ్తారో లెట్స్ సీ. సో నౌ వి డిసైడ్ టు వాక్ ఫర్ ద ట్రయల్. సో ఇప్పుడైతే మనం ఈ ట్రయల్ వాక్ చేద్దాం అనుకుంటున్నాం. సో మీకు చెప్పినట్టు మొత్తం ఐలాండ్ ఒక 45 minutesలో తిరగచ్చంట. సో బాగున్నాయి, మంచి మంచి వ్యూ పాయింట్స్ ఉన్నాయి. యాక్చువల్లీ 2 ways ఉన్నాయి. ఒకటి ఆపోజిట్ డైరెక్షన్లో వెళ్తే అది టఫ్, షూ లేకపోతే వెళ్ళలేము అనమాట. ఇదైతే నార్మల్ వాక్వే లాగానే ఉందంట. కొన్నిటి దగ్గర టఫ్ ఉంది, టఫ్ అంటే మోడరేట్. ఓకే, సో ప్రాపర్ పాత్వే లేకుండా. సో ఇప్పుడైతే వెళ్తున్నాను. 45 minutes పడుతుంది కంప్లీట్ చేయడానికి. చూద్దాం ఇక్కడ ఏమేమి వ్యూ ఉందో. సో మనం వచ్చిన చిన్న బోట్లో యాక్చువల్గా 4 o'clock మనం మళ్ళీ పాయింట్ దగ్గరకు వచ్చేయాలన్నమాట. సో అప్పుడు లోపు మనం ట్రయల్ కంప్లీట్ చేయాలి. సో లెట్స్ గో. సో బ్యాక్ టు రూమ్. అసలు క్రేజీ అనిపించింది డే అయితే. అసలు సన్సెట్ టైంకి మళ్ళీ బ్యాక్కి రూమ్ వచ్చేది అనమాట. సో ఇప్పుడైతే ఏం లేదు ప్లాన్, జస్ట్ చిల్ అవ్వడమే. డిన్నర్ లాగా కుదిరితే బీచ్కి వెళ్దాం, లేదంటే రూమ్లో రెస్ట్ తీసుకుందాం, లేదంటే కింద స్విమ్మింగ్ పూల్కి వెళ్దాం. సో బ్యూటిఫుల్ ప్లేస్ అయితే నాకైతే మస్తు నచ్చింది సెషెల్స్. కాకపోతే కొంచెం ఎక్స్పెన్సివ్ బట్ వర్త్ ఇట్, లిటరలీ వర్త్ ఇట్. నాకైతే ఎవ్రీ ప్లేసు అసలు ఫోటోగ్రఫిక్ ప్లేసు, ఎంత తీసినా ఎంత చూసినా చూడాలనిపిస్తుంది. సో ఇంకా రేపేముందో ఎల్లుండేముందో తెలియదు. సో లెట్స్ సీ ఇట్.